ఏపీలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో కుర్చీలాట సాగుతోంది. వైసీపీ చైర్పర్సన్లు మేయర్లను దింపేందుకు కూటమి చేస్తున్న ప్రయత్నాలు కాకరేపుతున్నాయి. అవిశ్వాస తీర్మానాలతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. విశాఖలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఫ్యాన్ పార్టీ ఇప్పటికే తమ కార్పొరేటర్లను బెంగళూరుకు తరలించింది. ఉగాది తర్వాత కూటమి కూడా తమ సభ్యులను కాపాడుకునేందుకు శిబిరాన్ని ఏర్పాటు చేసే ప్లాన్లో ఉంది. అవిశ్వాసంపై ఎన్డీఏ వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలేంటి? మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రగిల్చిన సెంటిమెంట్ ఏంటి? వైజాగ్ వైసీపీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి కార్పొరేటర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిని ఎదుర్కొనేందుకు వైసీపీ నేతలు తమకు ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటున్నారు. పీఠం చేజారిపోకుండా ఉండేందుకు ఏ చిన్న మార్గాన్ని వదులుకోవడం లేదు. కార్పొరేటర్లను కాపాడుకునేందుకు ఫ్యాన్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ప్రయత్నిస్తున్నారు. సభ్యులను భుజగించినా కొందరు గోడ దూకేందుకు సిద్ధమవడంతో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను పార్టీ హైకమాండ్ రంగంలోకి దించింది. రాజకీయాల్లో రాటు తేలిన మాజీ మంత్రి బొత్స వ్యూహంతో వైసీపీలో జోష్ కనిపిస్తోంది. ఇరుపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలతో విశాఖలో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. మేయర్ పై అవిశ్వాసం వీగిపోయేలా స్కెచ్ వేస్తున్నారు. వైసీపీ కార్పొరేటర్లు బెంగళూరు క్యాంపులో ఉన్నారని టాక్. వాస్తవానికి మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చే వరకు కూటమి నేతలు ఎంతో హుషారుగా కనిపించారు. వైసీపీని దించి పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అవసరమైన బలం ఉందని బల్లగుద్ది మరీ చెప్పారు. ఒకరో ఇద్దరో అవసరమైతే కూడగట్టి నెగ్గుతామనే ధీమాతో ఉన్నారు. కానీ వైసీపీ క్యాంప్ పాలిటిక్స్ తర్వాత కూటమిలో కలవరం ప్రారంభమైంది. దీనికి తోడు కూటమి పార్టీలపై బొత్స సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. యాదవ సామాజిక వర్గం మహిళను మేయర్ పీఠం నుంచి దింపేస్తారా అంటూ అగ్గిరాజేశారు. బీసీ మహిళ యాదవ సామాజిక వర్గం పట్ల మీకున్న ప్రేమ ఇదేనా అంటూ ప్రశ్నించడం కూటమిని ఆత్మరక్షణలో పడేసింది. ఒకవేళ అవిశ్వాసంతో గొలగాని హరివెంకట కుమారిని దింపేస్తే మేయర్ పదవిని అదే యాదవ సామాజిక వర్గ మహిళకు ఇస్తే స్వాగతిస్తామని ప్రకటించి కూటమి పార్టీలను సమాధానం చెప్పలేని పరిస్థితిలోకి నెట్టేశారు బొత్స. బొత్స సారథ్యంలో ఒక టీం అత్యంత పగడ్బందీగా రాజకీయ ఎత్తుగడలను వేస్తూ ముందుకు వెళ్తుంటే అందుకు భిన్నమైన వాతావరణం కూటమి పార్టీలో కనిపిస్తోంది. వాస్తవానికి వైసీపీ క్యాంపు రాజకీయాలు చేస్తుందని ఎన్డీఏ నేతలు ముందుగా ఊహించలేదు. ఓవైపు మేయర్ పీఠాన్ని చేజారనివ్వకుండా బొత్స బృందం పక్కాగా వ్యూహరచన చేస్తుంటే మరోవైపు ఎక్కువ మంది నేతలు తలదూర్చడంపై టీడీపీ, జనసేన, బీజేపీ క్యాడర్ను గందరగోళానికి గురిచేస్తోంది. పైగా మేయర్ అభ్యర్థిత్వంపై ఎన్డీఏలో ఏకాభిప్రాయం కుదిరినా డిప్యూటీల విషయంలో టీడీపీ, జనసేన మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని సమాచారం. ఈ రెండు పార్టీల నుంచి గెలిచిన కార్పొరేటర్లతో పాటు వైసీపీ నుంచి వలస వచ్చిన వారు కూడా ఈ పోస్టులు ఆశించడం కూటమి నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎవరికి ఇవ్వకపోతే అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని భయపడుతున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని వైసీపీ తన అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీంతో కూటమిలో కంగారు నెలకొంది. ఇక వైసీపీ తమ కార్పొరేటర్లను కాపాడుకోవడం ఒక ఎత్తైతే కూటమి పార్టీలోకి వెళ్లిన వారిని వెనక్కి రప్పించడం మరో ఎత్తు. ఈ రెండు వ్యూహాలను అమలు చేస్తున్నారు. కూటమి పార్టీలో జాయిన్ అయిన వారు వెనక్కి వస్తే భారీగా నజరానా ఇస్తామని ఫ్యాన్ పార్టీ ఎరవేసింది. దీంతో కొందరు వాపసు వచ్చే ప్రయత్నంలో ఉన్నారట. దీనికి తోడు బొత్స సత్యనారాయణ మరో బాంబు పేల్చారు. తమ కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తామన్నారు. ధిక్కరిస్తే సభ్యత్వం కోల్పోతారని హెచ్చరించి ఎన్డీఏలోకి వెళ్లిన వారిని వెనక్కి రప్పించే ప్రయత్నంలో వైసీపీ ఉంది. ఫ్యాన్ పార్టీ ఎత్తుగడలతో కూటమి పార్టీలు కూడా అప్రమత్తమయ్యాయి. తమ కార్పొరేటర్లను కాపాడుకునేందుకు వైసీపీ తరహాలో క్యాంపు రాజకీయాలు చేయాలని నిర్ణయించింది. అందుకే తమ వారి నుంచి పాస్పోర్ట్లు తీసుకుంటోంది. ఉగాది తర్వాత క్యాంప్ పాలిటిక్స్ ప్రారంభించాలన్న ప్లాన్ లో కూటమి ఉంది. అవిశ్వాస తీర్మానం నెగ్గుతామని కూటమి పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుంటే అది ఎలా జరుగుతుందో మేము చూస్తామని వైసీపీ చెబుతోంది. ఎవరి వాదన వారిది. ఎవరి మాట నెగ్గుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అంతవరకు ఉత్కంఠత తప్పదు.